దీన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఒకటి, ఇది మనం అదానీ గారికి చాలా మంది డిఫెండ్ చేస్తారు, పెద్ద పెద్ద లాయర్లు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, ఒక ఆర్డినరీ పెంటపాటి పుల్లారావు అక్కర్లేదు. కానీ అది ఇచ్చిన ఇండైట్మెంట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్, నేను అనుకుంటున్నా జ్ఞాపకం మీద చెప్తున్నా, ఆ సేమ్ డిస్ట్రిక్ట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అలిగేషన్స్ పెట్టి బ్రూక్లిన్ కాదనుకుంటా అది ఈస్టర్న్ యుఎస్ స్టేట్స్ అటార్నీ ఫెడరల్ గవర్నమెంట్ అపాయింట్ చేశారు. అదాని రిప్లై మనం వచ్చాక చూడాలి. ఇంకా రిప్లై రాలేదు కదా, వాళ్ళు ఇచ్చిన అలిగేషన్స్ చాలా మధ్యాహ్నం ఏదో ఇచ్చారు కానీ అందులో డీటెయిల్డ్ రిప్లై లేదులేండి. మేము అన్ని రెగ్యులేటరీ నామ్స్ ప్రకారమే మేము అన్ని చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం అన్నారు కానీ డీటెయిల్ రాలేదు. ఒకటి, మన ఇద్దరు మిత్రులు మాట్లాడింది విన్నా, అది కరెక్ట్ కాదని నేను చెప్పాను, కరెక్ట్ అవ్వచ్చు, కానీ అదాని రిప్లై చూడాలి కదా. ఒకటి, నేను చదివింది అది కరెక్టో కాదు, ప్లాన్ స్కీమ్ చేశారు అన్నాడు కానీ ఆ డబ్బులు వెళ్ళి అందించినట్టుగా ఇంకా రాలేదు. మరి నేను తప్పు చదివానేమో నాకు తెలియదు. ప్లాన్, స్కీమ్, కన్స్పిరసీ అన్నారు. అది వాళ్ళు వాడి ఎక్కడైనా సంచుల్లో తీసుకొచ్చి ఇచ్చారా, లేకపోతే కంటైనర్లో తీసుకొచ్చి ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారు ఇంకా రాలేదు, రావచ్చు, ఫ్యూచర్ లో రావచ్చు. మూడోది ఏంటంటే, ఎవరికి ఇచ్చిన సొమ్ము అంటున్నారు మీరు? అది ఇక్కడ బ్రైడ్స్ ఇచ్చిన సొమ్ము ఇచ్చారా, స్కీమా, ప్లానా, అది ఇంకా బయట పెట్టలేదు. అది వారు అన్నట్టుగా ఇంకా డీటెయిల్స్ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎప్పుడన్నా ఫైల్ చేస్తారా మనకు తెలుస్తాయి. మినిమం ఏం చేస్తారంటే యుఎస్ఏలో ఈ ఈవ్స్ ట్యాపింగ్ అంటే ఈ వైర్ ట్యాపింగ్ ఇమీడియట్ గా కోర్టుకి ఇలా అంటున్నారు, పర్మిషన్ ఇస్తారు, వైర్ ట్యాప్ చేసి ఉంటారు, పర్మిషన్ తోనే చేసి ఉంటారు. అది గ్యారంటీగా పర్మిషన్ ఈజీగా ఇచ్చేస్తారు. ఫారినర్స్ ఇన్వాల్వ్ అయితే అసలు ఆలోచించరు కూడా, ఇస్తారు. తర్వాత ఇప్పుడు ఫైల్ చేసిన యుఎస్ అటార్నీ ట్రంప్ సాక్ చేస్తున్నాడు కదా, వాడు ఇవాళ రేపు ఉద్యోగం వదిలేసి కొత్త వాడిని వేస్తున్నాడు. అది ఆ టైమింగ్ కూడా. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అదాని చెప్పబోయేది చెప్తాడు, వాడి లాయర్లు ఇది కన్స్పిరసీ చేశారు, వాళ్ళు రిజైన్ ఆ టైం 2 years బట్టి జరుగుతాయి నిన్న మొన్న స్టార్ట్ చేయలేదు, 2 years 2 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఈ స్పీడప్ ఎందుకు చేశారు, ఇవన్నీ రేస్ చేస్తారు. అది రేపు కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ఏం చేస్తారో చూడాలి, కొత్త అటార్నీ. ఇది కొంచెం టైమింగ్ నాకు కొద్దిగా సస్పిషియస్ గా ఉన్నది. చాలా మంది కూడా అంటే మీరు అన్నట్టు కనుక ఇది ఒక 4 రోజుల ముందో 5 రోజుల ముందో వారం రోజుల ముందో జరిగితే రాహుల్ గాంధీ అమెరికాతో కుమ్మక్కయి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్ కు ముందు చేయించాడు అనేవాళ్ళు. అప్పుడు కాదు ఒక్క మాట సార్, అప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్స్ అప్పుడు ఇలాంటి ఆరోపణలే వచ్చాయి, కావాలని ఎలక్షన్ల ముందు చేయించారు అని. బట్ ఇది అనుకోకుండా నిన్న ఎలక్షన్ అయిపోయినాక ఇవాళ బయటకు వచ్చింది ఇది. సో మనం అలా అనడానికి అవకాశం లేదు, మనం అనుకోవడానికి. ఇది మహారాష్ట్ర ఎలక్షన్ మీద ఇంపాక్ట్ వస్తుందా, డబ్బులు ఇచ్చారు ఓట్లు ఎలక్షన్ లో అని ఎవరినో పడితే ఏం ఇంపాక్ట్ వచ్చింది, అది ప్రజలు అది అలాగా. మీకంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకు తెలిసింది. ఇది ఇలాంటి ఏమన్నా ఇంపాక్ట్ ఇండియన్ ఆడియన్స్ మీద వస్తుందంటే, ఎలక్టరేట్ మీద వస్తుందంటే కొంచెం అది ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఇప్పుడు 2 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోతే దాని ఇంపాక్ట్ బాంబే లాంటి సిటీయే కదా, స్టాక్ ఎక్స్చేంజ్ అంతా, లేకుండా ఎలా ఉంటుంది మహారాష్ట్ర ఎలక్షన్స్ మీద? మహారాష్ట్ర మీద ఇప్పుడు అదానీ చేసిన పనులకి అదానీ జైలుకి వెళ్తే నేను చాలా ఆనందపడతా. అవునా? ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలు సొమ్ము తిన్న రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు పట్టాలి. ఎవరైనా ఈ రంగు వేసుకున్నా ఆ రంగు వేసుకున్నా, ఎక్కడ సైకిళ్ళు తొక్కుతా ఎమ్మెల్యే వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు 50 భవనాలు 1000 ఎకరం ఎక్కడి నుంచి సంపాదించారు, పట్టాలి. ఐ బి హ్యాపీ. బట్ లాగా మనం వెళ్తున్నాం కాబట్టి ప్రిమెచ్యూర్ సెలబ్రేషన్ చేస్తే బాగోదు. ఇంకా ఆ ఇండైట్మెంట్ ఈయనేం జవాబు చెప్తాడు? మనం అదాని అంత ఫూలిష్ గా డీల్ చేసుకుంటాడా? విషయం చెప్తున్నా, అంత మెసేజెస్ వాట్సాప్స్ ఇది ఇవన్నీ చేస్తాడా అంటే కొంచెం నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత ఫూలిష్ గా చేస్తాడా? ఇంత ఇవన్నీ వాచ్ చేస్తాడు. ఎంత పెద్ద మేధావి అయినా ఏదో ఒక దశకు వచ్చిన తర్వాత డామర్ పడాల్సిందే సార్. అది ఒప్పుకుంటా. అవన్నీ ఒప్పుకుంటున్నా. నేను చెప్పేది ఏమంటున్నానంటే, కొంచెం ఆయన ఇవ్వాలి కదా స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు, మాకేం తెలియదు, మాకే పాపం తెలియదు, మేము అన్ని రెగ్యులేటరీ నియమాల ప్రకారమే చేసుకుంటూ వచ్చామని ఈవినింగ్ రిప్లై ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు, అది కాదు, డీటెయిల్ గా లైన్ గా ఇవ్వాలి. మరి వాళ్ళు అక్కడ ఇవ్వాలి.
వాళ్ళు అక్కడ కోర్టుకు ఫైల్ అక్కడ అమెరికా కోర్టులో ఏమి రిప్లై ఇస్తారు, కౌంటర్ ఏమి వేస్తారు, ఫైల్ అవి చూడాలి. అవి ఎప్పుడు ఏమి వేస్తారు. రైట్, ఎనీవే యా, ఇది రెండు ఉన్నది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వేసింది క్రిమినల్ కేసు, కరెక్ట్. ఎస్ఈసి వేసింది సివిల్. సివిల్ అంటే అరే నేను తప్పు చేశాను